డబ్బు పిచ్చితో మనుషులు ఎంతలా దిగజారిపోతున్నారో చెప్పడానికి మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనే నిదర్శనం. కొందరు మూగజీవాల నుండి రక్తాన్ని సేకరించి సొమ్ము చేసుకుంటున్నారు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మూగ ప్రాణులకు కనీసం మత్తు కూడా ఇవ్వకుండా రక్తాన్ని పీల్చేస్తున్నారు. దీంతో తీవ్ర రక్తహీనతకు గురై ఆ జీవాలు 1-2 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి కేసు ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. గొర్రె రక్తంతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటూ రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజంగా గొర్రె రక్తం దేనికోసం ఉపయోగపడుతుంది? నిపుణులు ఏమంటున్నారు? మెడికల్ పరంగా మైక్రోబయాలజీలో గొర్రె రక్తం చాలా ముఖ్యమైనదే. షీప్ బ్లడ్ ఉపయోగించి మనిషి శరీరంలో ప్రవేశించిన బ్యాక్టీరియా రక్త కణాలను ఎలా నాశనం చేస్తుందో పరీక్షిస్తారు. దానికి అనుగుణంగా మెడిసిన్ రిఫర్ చేస్తారు వైద్యులు. అంటే మనకు ఏ ఇన్ఫెక్షన్ ఉందో, ఏ యాంటీబయాటిక్ సరిపోతుందో డాక్టర్లు సరిగ్గా నిర్ణయించగలుగుతారు. దీనితో పాటు యాంటీ వెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే గొర్రెల్లో బలమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. విషానికి వ్యతిరేకంగా మంచి యాంటీబాడీలు తయారవుతాయి. అందుకే యాంటీ వేనమ్ తయారీలో గొర్రెల రక్తాన్ని ఉపయోగిస్తారు. యాంటీ వేనమ్ పాము విషాన్ని చాలా చిన్న మోతాదులో గొర్రెలకు ఇస్తారు. దాని తర్వాత గొర్రె శరీరం యాంటీబాడీలు తయారు చేస్తుంది. అప్పుడు గొర్రె నుండి ఆ రక్తాన్ని సేకరించి ప్లాజ్మాను వేరు చేస్తారు. ఆ యాంటీబాడీలను శుద్ధి చేసి యాంటీ వేనమ్గా తయారు చేస్తారు. ఈ యాంటీ వేనమ్ పాము కాటు బాధితుల ప్రాణాలను కాపాడుతుంది అని నిపుణులు చెప్తున్నారు. అయితే సేకరించిన గొర్రె రక్తాన్ని చల్లని ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలి. ప్రత్యేకంగా లేబుల్ చేసిన కంటైనర్లలో రవాణా చేయాలి. ఇంతటి ప్రాసెస్కి బయోసేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.